మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం. పాకిస్తాన్లో 28 మంది వరకు తీవ్రవాదులు చచ్చారు. తీవ్రవాదం పుట్టుకకి కారణమైనటువంటి వాళ్ళ సన్నిహితులు కూడా చచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపుతున్నారు అన్నటువంటిది. అదే సందర్భంలో కెనడాలోనైనా, అమెరికాలోనైనా, బ్రిటన్లో కూడా ఉన్నటువంటి మనకి వ్యతిరేకంగా ఉండే ఖలిస్తానీ తీవ్రవాదులు లేకపోతే ఇస్లామిక్ తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా చస్తూ ఉన్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో. అది రా చేస్తుందా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుందా మనకి తెలియదు. ఆ మాట అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉంటే కొంతమంది నేను ఆ వీడియోలు పోస్ట్ చేసినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే 100కి 98 మంది బాగానే ఉంటారు, ఒక ఇద్దరు ఎప్పుడు ఉంటారు. సమాజం అంటేనే అట్లా ఉంటుంది. ఒక ఇద్దరు మాత్రం ఎవడు చెప్పాడంట ఇవన్నీ బీజేపీ ప్రాపగాండా, లేకపోతే కనుక వాళ్ళ ట్రాప్లో బడబాక నువ్వు ఇట్లాంటి పెడతా వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఒక ఇద్దరు తీవ్రవాదులు ఎవరైతే చచ్చారో వాళ్ళు పాకిస్తానీ పౌరులట, వాళ్ళని చంపడంలో భారతదేశ పాత్ర ఉంది అంటూ అధికారికంగా ఓ ప్రకటన చేయడం అన్నటువంటి సంచలనం. పాకిస్తాన్ సెట్ ఇట్ హ్యాడ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ linking Indian agents to the killings of 2 Pakistani terrorists on Pakistani side. Islamabad claimed that these are killings for higher cases involving a sophisticated international setup spread over multiple jurisdictions. India's foreign ministry did not immediately respond to a request for comment. ఇది విషయం ఏంటంటే డైరెక్ట్గా మనోడు చంపాల. నేను ఇంతకుముందే చెప్పా, అక్కడున్న మాఫియా వాళ్ళతో చంపిస్తారు, లేకపోతే అక్కడున్న డబ్బులు లేని ఎవడో ఏదో పనులు చేసే నేరస్తులతోనే చంపిస్తారని. అట్లాగే అక్కడ చంపింది లోకల్ వాళ్ళే, కానీ చంపించింది అంతర్జాతీయంగా చాలా కీలకమైనటువంటిది. దాని వెనకాల భారత్ లింక్ ఉందంటూ పాకిస్తాన్ ప్రకటించింది.